తర్వాత తుందూరు, గరగపరు, ఎడుగబోలు. ఇంకెవరైనా వచ్చారండి? వేరే సముద్రం నుంచి, వేరే ఊర్ల నుంచి. ఓకే, వెరీ గుడ్. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వారు. సంతోషం. మీ అందరికి రామకృష్ణ వారు ప్రణామతులు వచ్చు కదా? నాతో పాటు చెప్తారా? నేను చెప్తే తర్వాత రిపీట్ చేస్తారా? మీకు వచ్చిన వాళ్ళకు నాతో పాటు గట్టిగా చెప్పండి. రామకృష్ణ వారు ఒకటే ప్రణామతులు. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చాలా రోజుల తర్వాత కలిసాం కదా. రామకృష్ణ పరమహంస వారు ఒక విషయం చెప్తూ ఉండేవారు, ముందుకు సాగిపో అనేవారు. మనం ఎప్పుడూ కూడా ముందుకే సాగిపోతూ ఉండాలి. ఇది చెప్పిన వెంటనే మీకు ఒక కథ గుర్తు వస్తుంది. ఆ కథ ఏంటి? అడవిలో ఒక అతను కట్టెలు పట్టుకొని జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక సాధువు గారు అటువైపుగా వెళ్తూ ఉంటే ఏదైనా ఉపదేశం ఇవ్వండి అని ప్రార్థిస్తాడు. ఆయన చెప్తారు, ముందుకు సాగిపో. అప్పుడు ఆయనకి సరిగ్గా అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత అనుకున్నారు, ముందుకు సాగిపో అన్నారు కదా. కొంత దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళి ఎంతో దూరం చూసేసరికి అక్కడ చందనం చెట్లు అవి కనిపించాయి. ఆ కొమ్మలు అవి కొట్టుకొని అమ్ముకొని చాలా ధనవంతుడైపోయాడు. అలా కొన్నాళ్ళు అక్కడే కంటిన్యూ అయ్యాడు. ముందుకు సాగిపో అన్నారు కదా సాధువు గారు. కొన్నాళ్ళ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాడు. అక్కడ బంగారు గని, బంగారం అంతా అమ్ముకొని ఇంకా ధనవంతుడైపోయాడు. కొన్నాళ్ళ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాడు. వజ్రాలు, వైడూర్యాలు అన్ని కనిపించాయి. చాలా పెద్ద ధనవంతుడైపోయాడు. ఈ కథ నుండి మనం ఏంటి అర్థం చేసుకోవాలంటే, మనం కూడా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కాదు. దీని అర్థం ఏంటి? మన యొక్క అంతరంగ జీవితంలో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఎక్కడ కూడా ఆగిపోకూడదు. రామకృష్ణుల వారు ఏమనేవారు అంటే, ఆధ్యాత్మిక జీవితంలో పైన తేలడం కాదు, మునగాలి. ఇది అమృత సాగరం కాబట్టి దీంట్లో మనం మునిగితే ఎటువంటి ప్రమాదం ఉండదు. అమృత సాగరంలో మనం మునగాలి. పైన తేలడం అంటే ఏంటి? మందిరాలకు వెళ్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, దీపారాధన చేస్తున్నాం, నోములు వ్రతాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా పైన తేలడం. మునిగిపోవడం అంటే ఏంటి? నాకు భగవత్ సాక్షాత్కారం కలిగే తీరాలి. ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారం కలగాలి. ఎందుకంటే రామకృష్ణ పరమహంస వారు చెప్పారు, ఇదే మనందరి యొక్క జీవిత లక్ష్యం. మానవ జీవిత లక్ష్యం భగవత్ సాక్షాత్కారం. ఆ భగవత్ సాక్షాత్కారం కోసం నిరంతరం ప్రతి క్షణం పట్టుదలతో ప్రయత్నించాలి. అది మునుగడం అంటే. మన జీవితం అంతా కూడా భగవంతుని కోసం అర్పించుకోవాలి. అందుకే స్వామి వివేకానంద అంటారు, స్పిరిచువల్ లైఫ్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ టైం జాబ్ అంటారు. ఇదేం పార్ట్ టైం జాబ్ కాదు. మిగిలిన రోజంతా మనకు నచ్చిన విషయాలు చేసుకుంటూ ఏదో ఒక అరగంటో గంటో భగవంతుడి కోసం మనం కేటాయిస్తాం అంటే సరిపోదు. ప్రతి క్షణం కూడా భగవంతుని కోసమే మనం ప్రయత్నిస్తూ ఉండాలి. భగవంతుడికి దగ్గర అవ్వడానికే ప్రయత్నిస్తూ ఉండాలి. మన శ్వాస పీలుస్తున్నప్పుడు ప్రతి ఒక్క క్షణం కూడా గుర్తుకు రావాలి, నాకు భగవత్ సాక్షాత్కారం కావాలి అనే విషయం. అయితే ఈ విధంగా జీవితంలో మనం ముందుకు సాగిపోవాలి అంటే మనం ఏం చేయాలి? ముందుగా రామకృష్ణ పరమహంస వారి జీవితంలో మనం చూసినట్లయితే వారు ఎన్నో రకాల సాధనలు చేశారు. సాధన, మనల్ని కూడా సాధనలు చేయమని చెప్తారు రామకృష్ణుల వారు. సాధనలు చేయకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఏమీ సాధించలేము. రామకృష్ణుల వారు స్పష్టంగా చెప్తారు, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే సాధన చేయాల్సిందే.
మరి రామకృష్ణుల వారు చేసిన ప్రథమ సాధన ఏంటి? వ్యాకులత. వారికి అప్పటికి ఏ గురువు గారు లేరు. వారి దగ్గరకు వచ్చి ఎవరు కూడా వచ్చి ఇటువంటి సాధన చేయండి, అటువంటి సాధన చేయండి అని చెప్పలేదు. అప్పటికి వారికి తెలిసిన సాధన ఏంటి? వ్యాకులత. వ్యాకులత అనే సాధన అంటే ఏంటి? వ్యాకులతతో రామకృష్ణుల వారు అమ్మని పిలిచేవారు. జగజ్జనని, నేను చూడాలనుంది అమ్మా, ఇంకా కనిపించడం లేదేంటి, సార్ కనిపించు కనిపించు అని ఎంత వేదంతో పిలుస్తూ ఉండేవారు అంటే ప్రతిరోజు కూడా అమ్మ కనిపిస్తుందేమో కనిపిస్తుందేమో ఎదురు చూసేవారు. సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయిపోయేసరికి అక్కడ సంధ్యారతి కోసం అంతా కూడా సిద్ధం అయ్యేది. గంటలు మోగిస్తున్నారు. అప్పుడు రామకృష్ణ గారు డాబా పైకి వెళ్ళి, కుటి అని ఒక భవనం ఉండేది, డాబా పైకి వెళ్ళి అమ్మతో అనేవారు గట్టిగా, అమ్మ మళ్ళా మరొక రోజు అయిపోతుంది, ఇంకా నువ్వు కనిపించలేదేంటి, ఈ రోజు కూడా కనిపించలేదా? ఎంత వ్యాకులతతో వారు పిలిచేవారు అంటే వారి మనస్సు అంతా కూడా అమ్మతో నిండిపోయింది, జగన్మాతతో. తట్టుకోలేక ఆ మట్టిలో అలా పడి దొర్లుతూ ఉండేవారండి. అమ్మ అమ్మ అని వేదన, ఇంకా కనిపించట్లేదు కనిపించట్లేదు అంటే వారి హృదయంలో అటువంటి బాధ కలిగేది. ఇంకా నేను అమ్మను చూడలేకపోతున్నానే, అమ్మకు దూరం అయిపోయానే. కొంతమంది అలా చూస్తూ అనుకునేవారంట, ఈయనకి కడుపునే ఉందేమో, అది భరించలేక అమ్మ అమ్మ అనుకుంటూ అలా కలుస్తున్నారేమో అని కొంతమంది అనుకునేవారు. ఇంకొంతమంది ఇతనికి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారంటే బాగా ఇష్టమేమో, అందుకే అమ్మ దూరంగా ఉండడం వల్ల తట్టుకోలేక అమ్మ అమ్మ అంటున్నారేమో అని మరి కొంతమంది అనుకునేవారండి. ఇంకొంతమంది ఈయన పిచ్చివాడేమో, అందుకే ఈ విధంగా వస్తున్నాడు, ఈ విధంగా కేకలు వేస్తున్నారని మరి కొంతమంది అనుకునేవారు. అసలు విషయం ఎవరికీ తెలియదు. రామకృష్ణుల వారు నిజానికి ఎందుకు ఆ వేదన, ఎందుకు అంత మట్టిలో పడి దొర్లుతూ ఉండేవారు అమ్మ అమ్మ అని? జగన్మాతను చూడలేకపోతున్నానే అన్న వేదన. అటువంటి వ్యాకులత తర్వాత పెరిగి పెరిగి తట్టుకోలేకపోయారు. నేను ఎంత ప్రయత్నిస్తున్నా అమ్మ కనిపించట్లేదే, అమ్మ కనిపించే తీరాలి. ఒకరోజు ఏం చేస్తారు, మందిరంలో కాళీమాత విగ్రహం, దక్షిణేశ్వర మందిరంలో కాళీమాత చేతిలో ఖడ్గం ఉంది. ఇటువంటి భక్త చూడండి, ఇటువంటి పట్టుదల చూడండి. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ భక్తితో పాటు పట్టుదల ఉండాలి. అమ్మని ఎంత పిలిచినా అమ్మ రాదేంటి, కనిపించట్లేదేంటి? అప్పుడు వారు చెప్తారు జగన్మాతతో ఏమని, ఈ ఖడ్గం తీసుకొని చేతిలో తీసుకుంటారు, ఖడ్గాన్ని, కాళీమాత చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీసుకొని, ఇప్పుడు నువ్వు నాకు కనిపిస్తావా లేదా, నాకు దర్శనం ఇవ్వకపోతే ఈ ఖడ్గంతో నేను నా తల నరుక్కుంటాను, చనిపోతాను అని ఏదో మాటల్లో చెప్పడం కాదు, ఆ ఖడ్గం తీసి ఇంకా దర్శనం ఇవ్వకపోతే ఆ తల ఖండించుకోబోతాను. అటువంటి క్షణంలో ఒక్కసారిగా జగన్మాత దర్శనం ఇస్తారు నిరాకార రూపంలో. జగన్మాత దర్శనం కలిగి ఆనందంలో పూర్తిగా మునిగిపోతారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, వ్యాకులత అన్న ఒక్క సాధనతో రామకృష్ణుల వారు జగజ్జనని అమ్మవారిని కాళీమాతను దర్శించుకున్నారు. ఎటువంటి వ్యాకులత అంటే భవిష్యత్తులో చెప్తారు. వ్యాకులత కొన్ని ఉదాహరణలు ఇస్తూ, ఒకసారి ఒక గురువు గారిని శిష్యుడు అడుగుతారంట, ఏమని, భగవత్ సాక్షాత్కారం కలగాలి అంటే నేను ఏం చేయాలి? అప్పుడు ఆ గురువు గారు ఏం చేస్తారు, నది దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి శిష్యుడి తలని ఆ నది నీటిలో ముంచేస్తారు. ముంచేసి పైన చేయి పెట్టి అలా అదిలిపెట్టి ఉంచేస్తారు. ఆయనకి తల పైకి తీసే అవకాశం లేదు. ఆయనేమో ప్రాణం కోసం విలవిల్లాడిపోతున్నాడు. ఏంటి గురువు గారిని అమ్మాయిని ఏం చేస్తున్నారు ఏంటి అని. అలా కొంతసేపు తర్వాత అప్పుడు తలను బయటికి తీస్తారు. అప్పుడు శిష్యుడిని అడుగుతారు, ఎలా అనిపించింది? శిష్యుడు అంటాడు, ఎలా అనిపించడం ఏంటండి, ప్రాణం కోసం విలవిల్లాడిపోయాను. నువ్వు భగవంతుడి కోసం ఏ క్షణం అయితే ఆ విధంగా విలవిల్లాడిపోతావో దాని వ్యాకులత అంటారు. ఆ క్షణమే నీకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది
అది వ్యాకులత అంటే. ఒక సందర్భంలో ఏమని చెప్తారు, ఒక స్టోరీ చెప్తారు రామకృష్ణుల వారు. అయితే ఇది నిజంగా జరిగిన సంఘటన కూడా మనకి తెలియవస్తుంది అన్నమాట. అదేంటి అంటే, ఒక ఇంట్లో భక్తులు ఉన్నారు. వారు ప్రతినిత్యం కూడా భగవంతుడికి పూజలు చేస్తూ, ఒక కథలో మనకి శివుడు అని వస్తుంది, మరో కథలో శ్రీకృష్ణుడు అని వస్తుంది అన్నమాట. శివ భగవానుడికి ప్రతినిత్యం కూడా పూజలు చేస్తూ సమయానికి నైవేద్యం అర్పిస్తూ ఉండేవారు. ఒక సందర్భంలో ఏమవుతుంది అంటే, ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒక రోజు ఏమైంది అంటే, ఆ తల్లిదండ్రులు మహాభక్తులు వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి మళ్ళా తిరిగి రావాలి అంటే నైవేద్యం ఇచ్చే సమయం అయిపోతుంది. సమయాన్ని నైవేద్యం ఇవ్వాలి కదా. కాబట్టి వారి చిన్న బాబును పిలుస్తారు. పిలిచి, ఇది పరిస్థితి, ఈ రోజుకు నువ్వు నైవేద్యం అర్పించు అని చెప్పి వారికి అన్ని కూడా అప్పచెప్పి అక్కడి నుంచి వెళ్తారు భక్తులు ఇద్దరు కూడా. సమయం అయింది, నైవేద్యం అర్పించాలి. ఆ సమయానికి బాబు సిద్ధంగా ఉన్నాడు, చిన్న బాబు. ఆ సమయానికి ఏం చేశాడు, వెంటనే ఏవేవైతే తయారుగా ఉంచారో పళ్ళు, మిఠాయిలు అన్ని కూడా అక్కడ భగవంతుడికి, శివ భగవానుడికి అర్పించాడు. అర్పించి ఏదో ఇంట్లో ఉన్న అమ్మ నాన్న చెప్పినట్టే, రండి ఓ భగవంతుడా, శివుడా, త్వరగా వచ్చి ఇవన్నీ కూడా ఆరగించు, నీకోసమే ఇవన్నీ కూడాను మా అమ్మ నాన్న ఇచ్చారు అని చెప్తాడు. చెప్పేసరికి అలా చూస్తాడు కాసేపు. ఎంత చూసినా సరే శివుడు రాడు, ఎక్కడి నుంచి చూస్తాడు. ఇప్పుడు అబ్బాయికి తెలియదు, అందరిలాగే మా అమ్మ నాన్నలాగే వచ్చి ఇక్కడ కూర్చొని తినాలి అని ఆ అబ్బాయి ఆకాంక్ష. రెండోసారి పిలుస్తాడు, మూడోసారి పిలుస్తాడు. ఓ, నేను కళ్ళు తెలుసుకొని ఉంటే రావడం లేదేమో, కళ్ళు మూసుకుంటాను, ఈసారి వచ్చి అన్ని తీసుకో అనేసి కళ్ళు మూసుకుంటాడు. ఎంతసేపు వెయిట్ చేసినా సరే రావడం లేదు. కళ్ళు మూసుకున్నాడు, కాసేపు తర్వాత తెరిచాడు, శివుడు రావట్లేదు. ఆయన మొదలు పెట్టాడు, నువ్వు వస్తావా రావా, మా అమ్మ నాన్న అప్పచెప్పారు, ఇవన్నీ కూడా నువ్వు పూజించాల్సిందే ఇప్పుడు, లేకపోతే మా అమ్మ నాన్న ఏమనుకుంటారు, ఇదేమైనా బాగుందా, నీ చేసిన అపరాధం ఏంటి, ఇంత పిలుస్తుంది ఎందుకు రావట్లేదు. అలా అంటూ అంటూ చివరికి ఆయన కన్నీళ్ళు వచ్చాయి. అబ్బాయి ఏడవడం మొదలు పెట్టాడు. పూర్తిగా ఏడుస్తూ ఆ కన్నీటితో ప్రార్థిస్తున్నాడు, వస్తావా రావా, మా అమ్మ నాన్న వచ్చే సమయం అయిపోయింది, నువ్వు ఇంకా రావేంటి, ఇంకా భుజించవేంటి. ఇలా కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటే నిజంగా శివుడు వచ్చాడు, చక్కగా కూర్చున్నాడు, అన్ని భుజించాడు. ఒక్కటి కూడా వదిలిపెట్టుకుంటా అన్ని కూడా భుజించడం అయిపోయింది. అమ్మ నాన్న వచ్చారు. కాసేపు తర్వాత వచ్చి, ఏదైనా ప్రసాదం తీసుకురా అన్నారు. ఇంకెక్కడ ప్రసాదం, శివుడు వచ్చాడు కదా, మొత్తం ఆరగించాడు. అదేంటి, వీళ్ళు ఇంకా అనుకుంటారు వాడికి మిఠాయిలు అంటే ఇష్టం, ఎక్కడో దాచిపెట్టుకున్నాడేమో. అలా కాదు, ఒక కొంచెమే తీసుకురా ప్రసాదం, ప్రసాదం తీసుకురా, మీకు కూడా తీసుకుంటాం. లేదు లేదు, నిజంగా శివుడు వచ్చాడు అన్నారు. వారు మహాభక్తులు కదా, మరి శివుడు వస్తే ఎలా ఉన్నాడు చెప్పు ఒకసారి. అన్ని చక్కగా వర్ణించి చెప్తున్నారు. అబ్బాయి చెప్తున్నాడు, శివుడు ఇలా ఉన్నాడు, చెవులు ఇలా ఉన్నాయి, చెవుల్లో ఏమున్నాయి, మెడలో ఏముంది, అన్ని చెప్తున్నాడు. అన్ని చెప్పేసరికి వారికి అర్థమైంది. ఎందుకంటే నిజమైన భక్తులు కదా, నిజంగా శివుడు వచ్చాడు. వాళ్ళ కన్నీరు ఆనంద భాష్పాలతో, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రకాల పూజలు చేస్తున్నాం, ఎన్ని రకాల వ్రతాలు చేస్తున్నాం, మాకు దర్శనం ఇవ్వలేదు శివుడు, నువ్వెంత అదృష్టవంతుడివి, ఒక్క రోజులోనే నీకు దర్శనం ఇచ్చాడు. అది వ్యాకులత. అందుకే రామకృష్ణ పరమహంస వారు ఏమంటారు, నిజంగా మీకు భగవత్ సాక్షాత్కారం కావాలి అంటే ఒక్క రోజు, ఒక పగలు, ఒక రాత్రి వేదనతో కన్నీటితో భగవంతుని కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లయితే భగవత్ సాక్షాత్కారం కలిగే తీరుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. బయటికి నటించడం కాదు, నిజంగా అటువంటి వేదన వ్యాకులత మనలో రావాలి. అది నిజమైన వ్యాకులత అంటే. అటువంటి వ్యాకులత మనలో వచ్చింది అంటే భగవత్ సాక్షాత్కారం కలిగే తీరుతుంది. అయితే ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంకా రామకృష్ణ వారు ఏమంటారు, ప్రాపంచికులు. ప్రాపంచికులు అంటే ఎవరు, వారి మనసు ఎప్పుడు కూడా భగవంతుని వైపు వెళ్ళదు.
ఎప్పుడు డబ్బులు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సాధించాలి, ప్రాపంచికులు అంటారు వారు. ఎప్పుడు చూసినా సరే ప్రాపంచిక విషయాల కోసమే, కామ కాంచనాల కోసమే ఆలోచిస్తూ ఉంటారు. రామకృష్ణ వారు అంటారు కదా, ఈ కామ కాంచనాలే మనల్ని బంధించి వేస్తాయి. ఈ ప్రాపంచికల స్వభావం ఎలా ఉంటుంది అంటే, రామకృష్ణ వారు చెప్తారు, ప్రాపంచికల స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఈ ప్రాపంచికులు భార్యా బిడ్డల కోసం కడవల కొద్దీ కన్నీరు కాలుస్తారు. జాగ్రత్తగా గమనించండి. భార్యా బిడ్డల కోసం కడవల కొద్దీ కన్నీరు కాలుస్తారు. అదేవిధంగా సంపదల కోసం వారి కన్నీరు వారులై పారుతుంది, వాగులై పారుతుంది. భార్యా బిడ్డల కోసం కడవల కొద్దీ కన్నీరు కాలుస్తారు. సంపదను సంపాదించడానికి, భవనాలు కట్టడానికి వారి కన్నీరు వాగులై పారుతుంది. భగవంతుని కోసం కన్నీరు కార్చేది ఎంతమంది? ఎవరు కారుస్తారు భగవంతుని కోసం? మన ఏదో కాలక్షేపం కోసం రావడం కాదు. రామకృష్ణ సేవా సమితికి, రామకృష్ణ మఠానికి వచ్చామంటే ఏదో కాలక్షేపం కోసం వస్తాం, అరగంట ఉంటాం, గంట ఉంటాం, వెళ్ళిపోతాం కాదు. నిజంగా భగవంతునిపై మనకు అటువంటి వ్యాకులత ఉందా? మనం ఒక్క కన్నీరుని కాలుస్తున్నామా? ఒక కన్నీరు బొట్టైనా వస్తుందా రామకృష్ణుల వారి కోసం? అయ్యో నేను చూడలేకపోతున్నానే, శారదమ్మను దర్శించుకోలేకపోతున్నానే. ఈ వ్యాకులత రావాలి అంటే మనం ఏం చేయాలి? ముందు భగవంతునిపై ప్రేమను పెంచుకోవాలి. తల్లి తన చిన్న బిడ్డ నుంచి ఎప్పుడైతే దూరం అవ్వాల్సి వస్తుందో, ఏదో సందర్భంలో దూరం అయిపోతే ఎంత వేదన చెందుతుంది తన హృదయం. తన బిడ్డ తప్పెడు బిడ్డ అనుకుందాం, ఎక్కడికో వెళ్ళిపోయాడు, కనిపించట్లేదు. తల్లి హృదయం ఎలా ఉంటుందో అప్పుడు తల్లడిల్లిపోతుంది కదా. అంటే ఆ వ్యాకులత ఏ విధంగా వచ్చింది? తల్లికి బిడ్డ పైన ఉన్న ప్రేమ. కాబట్టి వ్యాకులత అన్నది రావాలి అంటే ముందేముండాలి? మనకి ప్రేమ. భగవంతుని పైన వ్యాకులత మనకి రావాలి అంటే భగవంతుని పైన ప్రేమను పెంచుకోవాలి. భగవంతుని పైన ప్రేమ ఏ విధంగా పెరుగుతుంది? భగవంతుని పైన ప్రేమ పెరగాలి అంటే మన మనస్సు పవిత్రంగా ఉండాలి. ఎవరి మనస్సు అయితే పవిత్రంగా ఉంటుందో వారిలోనే ఈ ప్రేమ అన్నది వస్తుంది. మన మనసు పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి? మనలో ఉన్న స్వార్థాన్ని త్యాగం చేయాలి. అప్పటి వరకు కూడా మన మనస్సు పవిత్రంగా ఉండే అవకాశమే లేదు. మనలో ఉన్న స్వార్థాన్ని త్యాగం చేయాలి, నిస్వార్థాన్ని పెంచుకోవాలి. స్వామి వివేకానంద అంటారు, అన్సెల్ఫిష్నెస్ ఇస్ గాడ్. నిస్వార్థం అనేది మనలో ఉన్నట్లయితే అదే భగవంతుడు. స్వార్థాన్ని త్యాగం చేయాలి. రోజంతా మన కోసం ఆలోచించడం కాదు. మన సుఖాలు, మన భోగాలు, మన సంపదలు, వీటి కోసం ఆలోచించడం కాదు. ఇతరుల కోసం ఆలోచించడం నేర్చుకోవాలి. స్వార్థాన్ని త్యాగం చేయాలి. ఈ స్వార్థాన్ని త్యాగం చేయగలిగితే మనసు పవిత్రం అవుతుంది. పవిత్రమైన మనసులో ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమ ఉన్నప్పుడే వ్యాకులత అన్నది వస్తుంది. రామకృష్ణ వారు ఎంత సులభమైన మార్గాన్ని మనకి ఇచ్చారు. భగవంతుడిని ప్రేమించడం చాలు. భగవంతుడు మనల్ని నుంచి ఏమీ ఆశించట్లేదు. మనం ప్రేమించగలిగితే చాలు, భగవంతుడు మన దగ్గరకు వచ్చేస్తాడు. ఇంకా మనం శారదమ్మ జీవితం చూసినట్లయితే మనం ఏం నేర్చుకోవచ్చు? శారదమ్మ ఏ విధంగా ప్రేమించేవారండి అందరినీ, వచ్చే భక్తుల్ని. వాళ్ళు దొంగలైనా, సన్యాసులైనా, పిచ్చివారైనా, త్రాగుబోతులైనా అందరినీ సమానంగా ప్రేమించేవారు. ఎంత ఆశ్చర్యం కదా. అందరినీ కూడా చాలా ఎక్కువగా ప్రేమించేవారు, సమానంగా ప్రేమించేవారు. కొంతమంది శిష్యులు శారదమ్మను అడుగుతారంట, మీరు అందరినీ సమానంగా ఎలా ప్రేమిస్తున్నారండి? ఇది మాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు ఎవరిని చూసినా సరే ఇంట్లో వాళ్ళని ఒకలా ప్రేమిస్తారు, బయట వాళ్ళని మరొకలా ప్రేమిస్తారు. అందరినీ సమానంగా ఎలా ప్రేమించడం అవుతుంది? ఇప్పుడు శారదమ్మ చెప్తారంటే దాంట్లో ఉన్న టెక్నిక్ ఏంటో చెప్తారు. మనం ప్రేమించేటప్పుడు ఇతరుల నుండి మనం ఏది కూడా ఆశించకూడదు. ఆశించకుండా ప్రేమించగలిగితే, ఏమీ ఆశించకూడదు. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వారు ప్రేమించాలి అనుకోవడం కూడా ఆశించడమే. ఇప్పుడు నేను మా పిల్లలు బాగా చూసుకుంటే పెద్ద అయిన తర్వాత మమ్మల్ని బాగా చూసుకుంటారు అనుకోవడం కూడా ఆశించడమే.
అందుకే మీ పిల్లలు ప్రేమించేలాగా పక్కింటి పిల్లల్ని ప్రేమించలేరు. ఎప్పుడైతే మీరు ఏమీ ఆశించకుండా ఉంటారో అప్పుడు అందరినీ సమానంగా ప్రేమించగలరు, ఎక్కువగా ప్రేమించగలరు. వారు ఈ ప్రేమించడంతో పాటు మరొక మాట ఏమని చెప్తారు శారదమ్మ, భగవంతుని నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఎంతో మంది చెప్తూ ఉంటే శారదమ్మతో, అమ్మా ఇంకా భగవత్ సాక్షాత్కారం కలగడం లేదే, మనస్సులో శాంతి కలగడం లేదే. శారదమ్మ ఏం చెప్పేవారు, ప్రతినిత్యం 15,000 నుండి 20,000 వరకు జపం చేయండి, 15,000 నుండి 20,000 సార్లు జపం చేయండి, ఫలితం రాకపోతే నన్ను అడగండి అనేవారు. ప్రతినిత్యం ప్రతి క్షణం జపం చేస్తూ ఉండాలి, మంత్రం జపిస్తూ ఉండాలి. ఆ మంత్రం ఎంత శక్తివంతంగా ఉంటుంది అంటే, శారదమ్మ దగ్గర ఒక శిష్యుడు మర్రి విత్తనం తీసుకొని వెళ్తాడు. మర్రి విత్తనం తీసుకువెళ్ళి, అమ్మ అమ్మ ఎంత అద్భుతం, ఇంత చిన్న విత్తనం ఎంత పెద్ద చెట్టు అయిపోతుంది కదా. అవును నాయన, అంతకంటే అద్భుతం మరొకటి ఉంది. ఆ మంత్రంలో బీజమంత్రం ఎంతో చిన్నది ఉంటుంది. అది నువ్వు ప్రతినిత్యం సక్రమంగా జపం చేస్తే ఆ మర్రి చెట్టులాగే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఉన్నతిని సాధించే అవకాశం ఉంది, చివరికి భగవంతుడినే చేరుకునే అవకాశం ఉంది అని చెప్తారన్నమాట. కాబట్టి మంత్ర జపం చేయాలి, మంత్రాన్ని పొరపాటును కూడా వదిలిపెట్టకూడదు. మరి శారదమ్మ జీవితం అంతా కూడా మాతృత్వం. రామకృష్ణ వారు అందుకే తీసుకొచ్చారు శారదమ్మని, ఆ మాతృత్వాన్ని ఈ లోకానికి అందించడానికి. మరి స్వామి వివేకానంద జీవితం చూస్తే, స్వామి వివేకానంద ముఖ్యంగా చెప్పిన అంశం ఏంటి, ఎన్నో విషయాలు చెప్పారు. అన్నింటికంటే అది ముఖ్యమైనది ఏంటి, శివజ్ఞానే జీవసేవ. ప్రతి ఒక్క మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడు. మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ. ఈ మాట మొదటిసారి దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస వారి దగ్గర విన్నప్పుడు నరేంద్రనాథ్ అంటారు, ఒక గొప్ప విషయాన్ని నేర్చుకున్నాను. భగవంతుని అవకాశం ఉన్నట్లయితే, జగన్మాత సంకల్పం ఉన్నట్లయితే, నేను ఈ విషయాన్ని ప్రపంచం అంతా కూడా నలుమూలలా వ్యాపింపచేస్తాను. భవిష్యత్తులో ఈ విషయాన్ని వ్యాపింపచేశారు. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అనే రామకృష్ణ సంఘాన్ని, గొప్ప సంస్థని ఆరంభించారు. వీరందరూ కూడా తెలుసుకోవాలి, ఈ రామకృష్ణ మిషన్ సంస్థ అంటే ఏదో వచ్చాం, ఇక్కడ సత్సంగం పెట్టుకున్నాం, గంట సేపు గంటన్నర భజనలు చేసాం, ప్రసంగాలు ఆలకించాం, ఇది ఒక్కటే కాదు. రామకృష్ణ సంఘం అంటే వేరు వేరు సంస్థలకు వెళ్ళి అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలు చూడండి. నిస్వార్థంతో చేసే సేవా కార్యక్రమాలు గుర్తించుకోండి. సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, ఏమీ ఆశించకుండా, పేరు ప్రఖ్యాతులు కానీ లేదంటే ఇంకేదైనా కానీ ఏమీ ఆశించకుండా చేయగలగాలి. అటువంటి సేవా కార్యక్రమాలు రామకృష్ణ మఠంలో చూడవచ్చు. మీలో కొంతమంది బేలూరు మఠం వెళ్తూ ఉంటారు తీర్థయాత్రలు. ఈసారి మీరు బేలూరు మఠం వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ నరేంద్రపూర్ అని ఒక ఊరుంది, నరేంద్రపూర్ అనే ఒక స్థలం ఉంది, ఒక ప్లేస్. అక్కడికి మీరు తప్పకుండా వెళ్ళండి. ఈ నరేంద్రపూర్ 150 ఎకరాల స్థలంలో ఉన్న ఒక సంస్థ, రామకృష్ణ మిషన్ సంస్థ. ఇక్కడ ఎన్నో విద్యారంగానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే బ్లైండ్ బాయ్స్ అకాడమీ అని ఉంది. బ్లైండ్ బాయ్స్ అకాడమీ, అక్కడికి మేము వెళ్ళి చూసాం, స్టూడెంట్స్ తీసుకుని వెళ్ళాం, నెంబర్ ఆఫ్ బ్యాచెస్ వెళ్ళి చూస్తే బ్లైండ్ బాయ్స్ అకాడమీలో ఎలా ఉంటుంది అంటే, ఒక 2 నిమిషాలు ఆలోచించండి. చిన్న పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చదవచ్చు. అక్కడ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు బ్లైండ్ బాయ్స్ అకాడమీ అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్, బ్రెయిలీ లిపిలో నేర్చుకుంటారు. వాళ్ళు ఏం చూడలేరు, వాళ్ళకి ఏం కనిపించదు. అయినప్పటికీ కూడా వారికి ఎటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వారు నడిచే విధానం, మాట్లాడే విధానం చూస్తే వాళ్ళు బ్లైండ్ బాయ్స్ అంటే మీరు నమ్మరు. దూరం నుంచి చూస్తే అంత ఫాస్ట్ గా నడుస్తూ ఉంటారు. అక్కడ రామకృష్ణ మిషన్ చేస్తున్న గొప్ప సేవ ఏంటి అంటే, వారికి చదువు చెప్పడంతో పాటు వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడం. జీవితంలో వారు ఎంత ముఖ్యమైన వారు వాళ్ళకి తెలియజేస్తున్నారు. మ్యూజిక్ నేర్పిస్తున్నారు. యూట్యూబ్ లో మీరు రామకృష్ణ మిషన్ నరేంద్రపూర్ బ్లైండ్ బాయ్స్ అకాడమీ అని రాస్తే
వారి యొక్క మ్యూజిక్ రికార్డింగ్స్ వస్తాయి, భజనలు. ఆ భజనలు ఎంత చక్కగా చేస్తారంటే వారికి ఏం కనిపించదు. హార్మోనియం, అదే విధంగా భజనలు పాడడం, ఫ్లూట్ వాయించడం, తాన్పురా వాయించడం, తబలా వాయించడం అన్ని వారే. అందరూ బ్లైండ్ బాయ్స్. మీరు చూడొచ్చు డైరెక్ట్ గా ఎంత చక్కగా మ్యూజిక్ పాడతారు. వాళ్ళు స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు. స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కి డిఫరెంట్ సిటీస్ కి వెళ్తూ ఉంటారు, బెంగళూరు ఇటువంటి సిటీస్ కి. ఆ స్విమ్మింగ్ కాంపిటీషన్ మీకు తెలుసు కదా, దాంట్లో డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. వెళ్ళే వాళ్ళు 10 మంది అయితే వచ్చే ప్రైజ్లు ఏంటంటే అబౌట్ 20 ప్రైజెస్ తీసుకొస్తున్నారు. 20కి పైగా గోల్డ్ మెడల్స్, మరో మెడల్స్ డిఫరెంట్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి. అండ్ లేత్ మిషన్స్ లో వర్క్ చేయడం. అక్కడ 10th స్టాండర్డ్ అయిపోయింది. 10th స్టాండర్డ్ అయిన తర్వాత రెగ్యులర్ కాలేజ్ ఇంటర్మీడియట్ చేయొచ్చు, డిగ్రీ చేయొచ్చు, పీజీ చేయొచ్చు, అన్ని చదువుకోవచ్చు అదే క్యాంపస్ లో, ఫ్రీ ఎడ్యుకేషన్. ఆ విధంగా చదువుకొని లేత్ మిషన్స్ ఆపరేట్ చేస్తున్నారు. మేము చూసాం అక్కడ ఎలా ఆపరేట్ చేస్తున్నారంటే వీల్స్ చాలా ఫాస్ట్ తిరుగుతూ ఉంటుంది, పక్కనే చెయ్యి ఉంటుంది. వాళ్ళకి ఎంత కాన్సన్ట్రేషన్ చూడండి. ఏమాత్రం చెయ్యి అటు ఇటు వెళ్ళింది అంటే చెయ్యి కట్ అయిపోతుంది. వారిలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వారిలో ఉన్న కాన్సన్ట్రేషన్ చూసారా. ఆ బ్రెయిలీ లిపి, అక్కడ బ్రెయిలీ లిపి ప్రెస్ ఉంది. వీరందరికీ కూడా లిటరేచర్ ఇవ్వడమే కాకుండా వేరే దేశాలు కూడా సప్లై చేస్తున్నారు మన మిషన్ నుంచి బ్రెయిలీ లిపి, ఆ స్క్రిప్ట్ అంతా కూడా. ఒక అతను ఇంగ్లీష్ లో చదవడం మేము చూసాం, లైబ్రరీ చూపించారు. లైబ్రరీలో కూడా ఒక అతను కూర్చుంటే ఇంగ్లీష్ చదవమన్నాం, ఎలా చదువుతారో చూద్దాం. మీ జస్ట్ అతను చూడకపోతే మనం నమ్మలేం, అసలు ఆయన బ్లైండ్ కాదని అనుకుంటాం. ఇంగ్లీష్ లో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఎంత ఫాస్ట్ గా చదువుతున్నారు అంటే తర్వాత నేను చూస్తే అర్థమైంది, చేతితో ఇలా బ్రెయిలీ టచ్ చేస్తూ చదువుతున్నారు అంత ఫాస్ట్ గా. 10th స్టాండర్డ్ జస్ట్ వచ్చారు కొంతమంది స్టూడెంట్స్, ఆ రూమ్ తీసుకువెళ్ళారు. మ్యాప్ పాయింటింగ్ చూపిస్తా ఉన్నారు, ఇండియన్ మ్యాప్ వాళ్ళు ఎదురుగా పెట్టారు. కొంచెం మ్యాప్ ఎలా ఉంటుందంటే కొంచెం ఎత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళకి ఏదైనా ఒక సిటీ పేరు చెప్తే చాలు, మీరు అడిగిన ప్రశ్న పూర్తి అవ్వకముందే వాళ్ళ ఫిగర్ అక్కడికి వెళ్ళిపోతుంది. బొంబాయి అనేది సరే కరెక్ట్ గా ముంబై ఎక్కడైతే ఉందో అక్కడికే ఫిగర్ వెళ్తుంది, ఏమాత్రం అటు ఇటు వెళ్ళదు. ఏ సిటీ అనే చెప్పండి, ఏ ప్రాంతం అనే చెప్పండి, అటువంటి ట్రెమెండస్ నాలెడ్జ్. స్వామి వివేకానంద పెయింటింగ్స్ వేశారు వాళ్ళు. మేము అడిగాం అసలు పెయింటింగ్ ఎలా వేశారు, వారికి ఏమి కనిపించదు కదా. వారికి ఒక స్పెషల్ గా ఒక రూమ్ ఉంది, స్వామి వివేకానంద ఐడియల్ ఉంటుంది ఒక బొమ్మ, అవి ఇలా టచ్ చేస్తారు. ఆ స్పర్శ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది స్వామి వివేకానంద ఎలా ఉంటారు, తలపాగా ఎలా ఉంటుంది, కళ్ళు ఎలా ఉంటాయి, ఫేస్ ఎలా ఉంటుంది. ఇమాజిన్ చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్స్ చూడండి, ఇమాజిన్ చేయండి ఎంత అద్భుతంగా ఉన్నారు వాళ్ళు. అటువంటి వారిని చూస్తే మనకు ఉత్సాహం రావాలి. భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు, అన్ని సక్రమంగా ఇచ్చినప్పుడు మనం నిజంగా ఎంత సమయం భగవంతుని కోసం కేటాయిస్తున్నాం, భగవంతుని కోసం ఎంతసేపు మనం నామజపం చేస్తున్నాం. అటువంటి లోపాలేమి ఇవ్వలేదు కదా భగవంతుడు మనకి. మరి అన్ని ఇచ్చినప్పుడు మన ఊరికే కాలక్షేపం చేయడానిక ఈ జీవితం? నిజంగా మనం పట్టుదలతో ప్రయత్నించాలా లేదా? ఈ మానవ జీవిత లక్ష్యం భగవత్ సాక్షాత్కారం. కాలక్షేపం చేయాలంటే మనం ఏ జంతువులుగానో పక్షులుగానో జన్మించవచ్చు కదా. మానవులకి జంతువులకి ఉన్న భేదం ఏంటి? అవేవి కూడా భగవత్ సాక్షాత్కారం కోసం ప్రయత్నించలేవు. మనిషి మాత్రమే ప్రయత్నించగలడు. మనిషిలో మాత్రమే లక్షణం ఉంది. మనిషికి జంతువులకి ఉన్న ముఖ్యమైన భేదం అది. మనలాగా ధ్యానం చేయలేవు, భగవంతుని గురించి ఆలోచించలేవు, మిగిలినవన్నీ చేయగలవు. కాబట్టి మనం అందరం కూడా గుర్తించుకోవాలి, ఈ సేవాభావాన్ని పెంచుకోవాలి. సేవ చేస్తున్నప్పుడు పూర్తిగా నిస్వార్థ భావంతో చేయాలి. రామకృష్ణుల వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది వ్యాకులత, భగవంతుడిని ప్రేమించడం, మన మనసును పవిత్రంగా ఉంచుకోవడం, అంటే నిస్వార్థంగా ఉండడం. శారదమ్మ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఎక్కువగా జపం చేస్తూ ఉండడం, నామస్మరణ చేయడం, అందరినీ కూడా సమానంగా వీలైనంత ఎక్కువగా ప్రేమించడం. అదే సాధన. స్వామి వివేకానంద నుండి నేర్చుకోవాల్సింది నిస్వార్థమైన సేవను చేయడం. అటువంటి నిస్వార్థమైన సేవ చేయడం అలవర్చుకోండి. భక్తులందరూ కూడా గుర్తించుకోవాలి, మేము రోజేవో భజనలు చేసుకుంటున్నామండి, కథామృతం చదువుతున్నామండి, చాలా మంచిది, అక్కడితో ఆగిపోవడం. సేవ చేయాలి ప్రతినిత్యం కూడా. మీరు ఏం సేవ చేయగలిగితే ఆ సేవ చేయండి. సర్వీస్ ఈ యుగంలో చాలా ఇంపార్టెంట్. సేవ చేసినప్పుడే మనం రామకృష్ణుల వారి దగ్గరికి త్వరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ రోజుకి ఇవన్నీ కూడా గుర్తించుకోండి. ఇవన్నీ మనం చేస్తూ వీలైనంత త్వరగా భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు కూడా మనకి కూడా ఈ ప్రశ్న వస్తూ ఉండాలి, ఇంకా నేను భగవంతుడిని చూడలేకపోతున్నానే, ఇంకా నేను భగవంతుడికి దగ్గర అవ్వలేకపోతున్నానే. వీలైనంత త్వరగా శారదమ్మను దర్శించుకోవాలి, రామకృష్ణ వారిని దర్శించుకోవాలి. ఆ ప్రేమ వ్యాకులత మనలో ఉన్నట్లయితే తప్పకుండా దర్శనం కలుగుతుంది. మనం ఈ భూలోకానికి వచ్చిందే అందుకు. మీరు గృహస్థులైనా, లేదు ఇక్కడ సన్యాసులైనా, మాతాజీలైనా, ఎవరైనా సరే ఈ లోకానికి వచ్చింది భగవత్ సాక్షాత్కారం కోసం. మనం ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నాం, ఎంత పట్టుదలతో ప్రయత్నిస్తున్నాం అన్నది ఇక్కడ ప్రశ్న. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రామకృష్ణ వారు చెప్తారు కదా, వ్యాకులతతో ప్రయత్నిస్తే ఎక్కువ సమయం పట్టదు, చాలా త్వరగా మనం భగవంతుడిని సాక్షాత్కరించుకోవచ్చు. మరి ప్రయత్నిద్దామా అందరూ కూడా? ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం దర్శన్.